ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే చూస్తున్నారు కదా, ఇంట్రో వీడియో. ఈ వీడియో కూడా కావాలంటే కామెంట్ చేయండి. ఓకే, నేను కంపల్సరీ చేస్తాను. ఓకే, ముందైతే డెమో అయితే చూద్దాం. ఓకే, ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే నేను ఫుల్ ప్రాజెక్ట్ అని ఒకటి ఇచ్చిన. ఓకే, దాంట్లో మాస్ మహారాజా అని ఉంటుంది. ఓకే, మీకు ఎక్కువ లెటర్స్ కావాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ టెంప్లెట్ వీడియో ఉంది కదా, అది హైడ్ చేసుకోండి. ఓకే, హైడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మాస్ మహారాజా అని ఉంటుంది. ఓకే, ఇది తక్కువ ఉంటుంది టైం, ఇది ట్రిమ్ చేసుకోండి ఇక్కడ దాకా. ఓకే, ఇక్కడ ట్రిమ్ చేసుకుంటే వచ్చేస్తుంది. ఈ ఎక్కువ లెటర్స్ కావాలంటే ఇక్కడ మధ్యలో మళ్ళీ బీట్ మార్క్, మీకు ఎన్ని లెటర్స్ ఉన్నాయో అన్ని లెటర్స్ ఇక్కడ దాకానే కంప్లీట్ చేయాలి. ఓకే, తర్వాత ఇది వచ్చేసి మీకు నేను ఒక్కొక్క గ్రూప్లో నేను రెండు పెట్టేసిన అనమాట. ఎందుకంటే మనకి గ్రూప్స్ ఎక్కువ అవుతాయి కాబట్టి ఈ ఈ గ్యాప్లోనే అంత గ్రూప్స్ పట్టవు కాబట్టి ఒక్కొక్క దాంట్లో నేను టూ లెటర్స్ ఇచ్చిన. ఓకే, అర్థమైంది అనుకుంటారు మీకు. ఓకే, ఇవైతే నీట్గా అయితే జరుపుకోండి. మీరు జరుపుకున్న తర్వాత ఒక నిమిషం నేను చూపిస్తాను, అంటే లైన్గా ఉంటాయి అన్నమాట. ఓకే, గ్రూప్స్ మీకు అంటే అర్థం కావాలని. ఓకే, ఇక్కడ మాస్ రవితేజ అని ఉంటుంది. ఓకే, దీని బదులు మీరు మీ నేమ్ కానీ ఏదైనా ఈ లెటర్స్ దానిపైన క్లిక్ చేయండి. ఒక నిమిషం క్లిక్ చేయండి, ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళండి. ఓకే, ఇక్కడైతే మీకు రవి ఇవి ఉంది కదా, 2 లెటర్స్ ఏదైనా మీకు వచ్చిన 2 లెటర్స్ పెట్టుకోండి. ఓకే, మీకు సింపుల్గా రవితేజ అని అంత లాంగ్ లేకపోతే మీరు సింపుల్గా ఒక్కొక్క దాంట్లో మీ మహేష్ అనో లేకపోతే ఈ 4 లెటర్స్ మాస్ అనో, ఓకే, అలాగైతే పెట్టేసుకోండి. ఓకే, లెటర్స్ ఎంత ఉన్నాయో అంత. ఓకే, ఇదైతే కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి మనం ఆఫ్ చేసుకోవచ్చు. కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి మనం అయితే ఇది చేంజ్ చేసుకున్నాం. ఓకే, ఇక్కడైతే సార్ కనిపిస్తుంది కదా. ఓకే, ఇలా అయితే కనిపించినట్టు పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత నేను కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి ఇంకో ఫోటో ఏదైనా పెడదాం. ఓకే, ఇలా కొంచెం చిన్న ఫోటోలు ఉంటేనే బాగుంటుంది. ఓకే, ఏదైతే పెట్టేస్తున్నా చూడండి, సూపర్ సెట్ అవుతుంది. ఓకే, పెద్ద ఫొటోస్ ఉంటే ఏమైందంటే మళ్ళీ మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఓకే, టైల్స్ ఎఫెక్ట్ అవి ఉంటాయి దీనికి. ఓకే, మీకు టైల్స్ ఎఫెక్ట్ కూడా ఇలా ఉంటాయి ఆల్రెడీ. ఓకే, చూడగా అన్నీ ఇచ్చేసిన నేను. మీరు ఓన్లీ ఇది చేంజ్ చేసుకోవడమే ఉంటుంది. ఇది కూడా కింద తీసుకురండి, గ్రూప్స్ నీట్గా ఉంటుంది. ఓకే, ఇలాగైతే ఉంటుంది. మీరు ఓన్లీ ఫొటోస్ మాత్రం చేంజ్ చేసుకోండి. ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ వేరే ఫోటో పెట్టుకోండి. ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి ఇక్కడ 3 ఉంటాయి. ఓకే, మల్టీ ఫైల్ అని ఇచ్చిన మీకు. ఈ ఫోటో అయితే క్లిక్ చేసుకోండి, కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళండి. వేరే ఫోటో కొద్దిగా చిన్న ఫోటో పెట్టుకుంటేనే బాగా, పెద్ద ఫోటో పెట్టుకుంటే సరిగ్గా సెట్ కాదు. ఓకే, ఇలాగైతే ఉంది. సరే, ఈ ఫోటో పెడదాం. ఓకే, ఈ ఫోటో కొంచెం పెద్దగా అనిపిస్తుంది కాబట్టి వేరే ఫోటో పెడదాం. ఓకే, ఈ ఫోటో పెడదాం. ఫోటో పెడితే ఇది కొంచెం ఫింగర్ తోటి మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఓకే, ఇలాగైతే ఉంది. ఓకే, సూపర్. ఓకే, ఇలా అయితే పెద్దగా చేసుకోండి. ఓకే, పెద్దగా చేసుకుంటే ఇలాగైతే ఉంటుంది. ఫస్ట్ ఏముండదు, ఫస్ట్ లైట్గా ఉంటుంది. ఓకే, తర్వాత ఇట్లా మొత్తం వచ్చేస్తుంది. ఓకే, ఇదైతే చూసుకోండి. చూసుకున్న తర్వాత మిగతా దాంట్లో కూడా మొత్తం మీరు ఫొటోస్ చేంజ్ చేసుకోవడమే. ఇక్కడైతే ఇవి ఉంటాయి. ఓకే, దీని బదులు వేరే ఫోటో పెడదాం. కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి ఓన్లీ ఫొటోస్ చేంజ్ చేసుకోవడమే ఉంటుంది, ఏముండదు. ఓకే, ప్లస్ ఐకాన్ చేసుకుంటే ఆల్రెడీ వచ్చేసింది మనకి. ఇంకొంచెం పెద్దగా కావాలనుకుంటే కూడా పెట్టేసుకోవచ్చు. ఓకే, ఇలాగైతే పెట్టేసుకోవచ్చు. ఫింగర్తోనే మీరు చేసుకోండి ఇట్లా. ఓకే, చూసుకోండి. ఓకే, సూపర్. ఓకే, ఇది కూడా సేమ్ అలాగే చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నేను హెల్త్ ప్రాబ్లం వల్ల నేను వీడియో నిన్న చేయలేకపోయినా. ఓకే, ఆల్రెడీ రికార్డింగ్ కూడా నిన్ననే చేసిన ఆల్రెడీ, కాకపోతే నేను అప్లోడ్ చేయలేదు. ఓకే, ఇలా అయితే చేసుకోండి. ఓకే, దీనిలో ఏమనకండి, మనకు కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి వేరే ఫోటో పెట్టి చూపిస్తాను. ఓకే, చూసుకోండి ఎక్కడ ఉందో ఏమో చూసుకోండి. ఓకే, ఇదైతే పెడదాం. ఓకే, ఇది మరి జూమ్ ఉంది కాబట్టి జూమ్ అవుట్ చేసుకోండి. ఓకే, కొంచెం ఇలా అనుకొని ఆ టైల్స్ అనేది ఎఫెక్ట్ అనేది కనపడకుండా కొంచెం ఇది ఇట్లా జరుపుకోండి. ఓకే, ఇట్లా జరుపుకొని ఇలాగ పెట్టేసుకోండి. ఓకే, సూపర్ వస్తుంది. ఓకే,
ఇలా అవుతుంది. ఓకే, చూసుకోండి ఒకసారి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.